జేఎస్బి విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. నేను మీ శ్రేభిలాషి జేఎస్ బావజాన్. చిత్తూరు జిల్లాలో విరగ కాస్తున్న ఎండలపై నీళ్లు చల్లేలా ఆదివారం సాయంత్రం పలు మండలాల్లో చినుకులతో కూడిన వర్షాలు కురిసినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఇక చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో అయితే సాయంత్రం 7 గంటల తర్వాత చినుకులతో కూడిన వర్షం మొదలై కాసేపు అలా రాలి మళ్ళీ వర్షం కనుమరుగైనట్లు పల్లె ప్రజలు పేర్కొన్నారు. రాత్రి 10 గంటల తర్వాత పుల్చల మండలం కల్లూరు పరిసర ప్రాంతాల్లో చినుకులతో కూడిన వర్షం మొదలయ్యి మోస్తారుపాటుగా కురుచున్నదని స్థానిక ప్రజలు పేర్కొన్నారు. ఆ దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ మధ్య వెలుగ కాస్తున్న ఎండలపై నీళ్లు చల్లేలా గత 3 రోజుల క్రితం కూడా పుల్చల మండల పరిసర ప్రాంతాల్లోని కల్లూరు, కొత్తపేట, కొమ్మిడిగారిపల్లి, పుల్చల పరిసర ప్రాంతాల్లో మోస్తారుపాటు వర్షం కురిసిన విషయం తెలిసిందే. దీంతో కాస్త ఊపిరి పీల్చుకున్న ప్రజలకు మళ్ళీ 2-3 రోజులుగా ఎండలు విరగ కాస్తుండడంతో చెమటలు కక్కుతున్న స్థానికులకు సేద తీరేలా మళ్ళీ ఆదివారం రాత్రి 10:30 తర్వాత పుల్చల మండలంలోని పలు గ్రామాల్లో చినుకులతో కూడిన వర్షం మొదలై మోస్తరుపాటుగా కురిసిందని స్థానిక ప్రజలు పేర్కొన్నారు. రాబో రోజుల్లో వర్షాలు కురిస్తే తప్ప పశువులకు మేత కూడా లేకుండా పోతుందని పల్లె ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం కానీ రాత్రి కానీ వర్షం కురిసిందా? కురిస్తే ఏమాత్రం కురిసింది, లేదంటే కురిసి ఎన్ని రోజులైందన్న విషయంపై మీ విలువైన అభిప్రాయాలు పంచుకోండి. నేను మీ శ్రేభిలాషి జేఎస్ బావజాన్. జాతీయ రహదారిపై మోస్తారుపాటు వర్షం కురుస్తున్న దృశ్యాలు గమనించవచ్చు.